తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నిన్న రాత్రి రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్ నెంబర్లు 34, 35, 36 మరియు 13 పరిధిలో గల ఇంద్రానగర్, ఆనందనగర్, జెమినీ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఓటరు గుర్తింపుకు బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. వైద్యులు, వైద్య విద్యార్థులు తమ వృత్తి ధర్మంతో పాటు సమాజంలో రోడ్డు భద్రతపై ప్రజలకు చైతన్యం కల్పించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని రాజమహేంద్రవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. విజయశంకర్ కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాజానగరంలోని జిఎస్ఎల్ మెడికల్ కళాశాలలో వైద్యులు, వైద్య విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ను ఉల్లంఘించడం వంటి చర్యలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితుడికి సకాలంలో వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటాయని వివరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు వెనుక కూర్చునే పిలియన్ రైడర్ ఇద్దరూ తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం పీఎం రావత్ పథకం కింద అందించే ఆర్థిక సహాయం గురించి అవగాహన కల్పించారు. ఎస్ఐ డి. రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 2027 గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వై. మేఘస్వరూప్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గోదావరి ఘాట్ల వద్ద భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులు, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరా ఏర్పాట్లపై ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు అందించే నీటి ప్యాకెట్లు ప్లాస్టిక్ రహితంగా ఉండేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, లేదా వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేసి కాగితపు గ్లాసుల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దైవ దర్శనం ముగించుకుని ఘాట్ల నుండి బయటకు వచ్చే సమయంలో వారికి సులభంగా త్రాగునీరు అందేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నదిలో నీటి మట్టాలు, ఘాట్ల వద్ద భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు పాలు, మజ్జిగ, తాగునీరు, ఆహారం అందించేందుకు ముందుకు వచ్చే స్వచ్ఛంద సంస్థల సేవలను ఏకతాటిపైకి సమన్వయం చేసి ఒక్కొక్కరికి ఒక ఘాట్ కేటాయించాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు సమాచారం అందించడం, ట్రాఫిక్ నియంత్రణ వంటి సేవలు అందించే వాలంటీర్లకు ఐడి కార్డులు, డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వేలో ఉన్న మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతికి నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ పైపులు కొట్టుకుపోయాయి. స్పిల్ ఛానల్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో పోలవరం ప్రాజెక్టు పరిధిలో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. నాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం. మంత్రి నిమ్మల రామానాయుడు. రాబందుల్లా గొడ్డలి పార్టీ నేతలు క్రెడిట్ చోరీ కోసం ఎగబడుతున్నారు. మధ్యపట్ల సూర్యప్రకాష్. ఇడుపులపాయలో మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు. దళితులపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతున్న కూటమి సర్కార్.
రాష్ట్ర ఎస్సీ సెల్ నేతలు. రెండు 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం 990 కోట్లతో 440 రోజుల్లో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం ఈసీఆర్ఎఫ్ జల విద్యుత్ కేంద్రం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించడం జరిగింది. పోలవరాన్ని విధ్వంసం చేసి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసి 5 సంవత్సరాల్లో 2% పనులు కూడా పురోభివృద్ధి లేనటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే 15% పనుల్ని ఈవేళ పోలవరం పూర్తి చేశాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అధికారులు, ఏజెన్సీ, ఇరిగేషన్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత వేగంగా ఈ పనులు జరుగుతున్నాయంటే కేంద్రం యొక్క సహకారం. పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా మన పార్టీల ఇరిగేషన్ మంత్రి, జలశక్తి మంత్రిని కలవడం, నిధులు ఎప్పటికప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం, మరి ఆ తెచ్చినటువంటి నిధులను కూడా ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఖర్చు పెడుతూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఖర్చు పెడుతూ ఉన్నాం. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడమే కాదు, ఈ పోలవరం ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒక టూరిజం హబ్గా కూడా మార్చాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ఏజెన్సీలతో చర్చించి ఆ పోలవరం లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ ఫేస్ లిఫ్ట్ని సుందరీకరణ చేయాలని, ఆ యొక్క స్పిల్వేకి కింద బ్రిడ్జ్ ఐకానిక్ మోడల్లో ఉండాలని, ఈ రైట్ లెఫ్ట్ కనెక్టివ్స్ 500 కోట్ల రూపాయలతో రెడల్టరీ పనులు ప్రారంభించాం. ఈ పోలవరం ప్రాజెక్టుని ఫ్యూచర్లో అటు ఏలూరు, రాజమండ్రి, కొవ్వూరు, అదేవిధంగా వైజాగ్ హైవేతో కూడా కనెక్టివిటీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన. ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి భద్రాచలం వరకు కూడా పాపికొండలు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి విధంగా ఏదైతే ఆ యొక్క టూరిజంని డెవలప్ చేయడం, ఇట్లాంటి ఆలోచనలు ఎన్నో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపటి వారంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకి ఈ యొక్క పోలవరం వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పురోగతి, నిర్వాసితులు, బ్యూటిఫికేషను, టోటల్ అన్ని అంశాల మీద పోలవరం ప్రాజెక్టు ఈ వారంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రివ్యూ తీసుకుంటారు ఈ పోలవరంలోనే అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు. మృతదేహం ఎక్కడ కనబడితే అక్కడ వాలే రాబందుల్లా గొడ్డలి పార్టీ నేతలు క్రెడిట్ చోరీ కోసం ఎగబడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ విమర్శించారు. అమరావతి ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఉక్కు కర్మాగార నిర్మాణానికి శంకుస్థాపనలు తప్పించి ఏ నిర్మాణ పనులను ప్రారంభించలేదని, నేడు కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులను ప్రారంభిస్తూ ఉంటే క్రెడిట్ చోరీ చేయడానికి గొడ్డల పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు తాగునీరు లేక, సాగునీరు లేక, ప్రధాన జీవనోపాధి అయిన వాళ్ళ ఆవులకు మేత లేక వలసల బాట పడుతుంటే, ఆకలి కడుపులతో పొట్ట చేత్తో పట్టుకుని పిల్లలను సాక్కున్నామని ఏదో ఒక ఊరికి కూలికెళ్ళి బతికేటువంటి పరిస్థితులు ఆ రోజు రాయలసీమలో ఉంటే, ఆ పరిస్థితులు చూసి చలించిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంతంలో మార్పు దేవాలా, రాయలసీమ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది, ఆ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో హంద్రీనీవా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగు గంగ కానీ, వెలుగొండ కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు తెచ్చి రాయలసీమ ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ప్రయత్నం చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. త్రాగునీరు, సాగునీరు కోసం ప్రయత్నాలు చేస్తుంటే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఫ్యాక్షన్ ప్రధానమైన అవరోధంగా ఉంది అనే ఉద్దేశంతో ఫ్యాక్షన్ను పూర్తిగా రూపుమాపి గ్రామాల్లో శాంతి నెలకొల్పి తద్వారా అభివృద్ధి సాధించాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రయత్నాలు ఇలా జరుగుతుంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దశాబ్దాలుగా కడప జిల్లాలో ఓటర్లు నాకు ఓటేశారు. కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలా, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో
ఒక మంచి ఫ్యాక్టరీ కూడా పెట్టలా. నేను అద్భుతమైన స్టీల్ ప్లాంట్ కట్టి కడప రూపురేఖలు మార్చేస్తానని ఆ రోజు మాట చెప్పిన రాజశేఖర రెడ్డి గారు 2007 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్కు పునాదిరాలు లేశాడు రాజశేఖర రెడ్డి గారు. గాలి జనార్దన్ రెడ్డి గారికి చెందిన బ్రాహ్మిణి స్టీల్స్కు 14,500 ఎకరాలు భూమి కేటాయించి బ్రాహ్మిణి స్టీల్స్కు 10,760, విమానాశ్రయానికి 3,115 ఎకరాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేటాయించారు. 2007లో స్టీల్ ప్లాంట్ కని భూములు కేటాయించిన తర్వాత దాని ముడిసరుకు కోసమని బళ్ళారిలో ఐరన్ ఓర్ ఉందని బళ్ళారి ఐరన్ ఓర్ను కూడా గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ ఇచ్చిన 10,000 ఎకరాలు భూములు తాకట్టు పెట్టుకున్నారు, ఉండే గ్రావెల్ తువ్వేశారు, 100,000 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఒక్క ఇటుక పెళ్ళ కూడా ఆ రోజు బ్రాహ్మిణి స్టీల్స్ వాళ్ళకి ఇచ్చిన 10,000 ఎకరాల్లో పేర్చిన పరిస్థితి లేదు. అక్కడిచ్చిన ఐరన్ ఓర్లో ఇప్పటికి కూడా సిబిఐ కేసు నడుస్తూ ఉంది. ఐరన్ ఓర్లో 1,000 కోట్లు, దాదాపు 10,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఐరన్ ఓర్నంతా విదేశాలకు తరలించి 10,000 కోట్లు దోచుకున్నారు తప్ప ఇక్కడ భూములు తాకట్టు పెట్టి దోచుకున్నారు, అక్కడ ఐరన్ ఓర్ను దోచుకుని 1,000 కోట్లు సొమ్ము చేసుకున్నారు. కడప జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజల స్వప్నం స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం ఒక ఇటుక కూడా వేసిన పరిస్థితి లేదు. ఒకవేళ గాలి జనార్దన్ రెడ్డి గారికి దారాదత్తం చేశారు, ఆయనే దోచుకున్నాడు, వీళ్ళకేం సంబంధం అంటారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గాలి జనార్దన్ రెడ్డి దోచుకున్న కంపెనీల ద్వారా రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్, గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీల నుండి మళ్ళీ సాక్షికి 74 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, కడప జిల్లా ప్రజలను అడ్డం పెట్టుకొని, కడప జిల్లా దశాబ్దాల తరబడి మా వెంటున్నారు, వాళ్ళ రుణం తీర్చుకుంటామని మాయ మాటలు చెప్పి 1,000 కోట్లు తీసుకొని డైరెక్ట్గా 74 కోట్ల రూపాయలు ఆ కంపెనీల నుంచి మళ్ళీ సాక్షికి తెప్పించుకొని సాక్షి పత్రిక, టీవీ ఏర్పరచుకున్న నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలతో మహానేతకు ఘనాంజలి అర్పించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు.
రాష్ట్రంలో దళితులపై దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసిన విధానమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఎస్సీసీఎల్ నేతలు మండిపడ్డారు. పోలీసులు గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద అరెస్టు చేసిన తర్వాత బెయిల్ లభించడంతో తాడేపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన శృంగారపాటి సందీప్ ఎస్సీసీఎల్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసు తీరుపై హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లు శృంగారపాటి సందీప్ ప్రకటించారు. దళితులపై ఇష్టారాజ్యంగా దాడులకు దిగుతున్న కూటమి సర్కారుకు వారే సమాధి కడతారని పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ హెచ్చరించారు. మీరు చూడండి, నేను గత నెల రోజుల నుంచి వీడియో మాధ్యమాల ద్వారా కూడా చెప్తా ఉన్నాను, నన్ను పోలీసు వాళ్ళు వేధిస్తా ఉన్నారు, అరాజ్ చేస్తా ఉన్నారని చెప్తున్నా కానీ అది కూడా పాటించుకోకుండా నన్ను ఈ వీడియో చూడండి, నన్ను కారులో నుంచి బలవంతంగా లాగి నన్ను మొత్తం రౌండ్ అప్ చేసి నన్ను పిడుగుద్దులు గుద్ది నన్ను చూడండి, అంటే నన్ను బాగా గుద్ది నన్ను కారులో పడేసుకొని ఈడ్చుకొని వెళ్ళారు. 24 గంటలు నన్ను లాకప్లో పడేసి కనీసం రాత్రి అంతా నిద్రపోవటానికి కనీసం ఒక దుప్పటి ఇవ్వమని అడిగినా కానీ కనీసం దుప్పటి ఇవ్వకుండా, రే దుప్పటేంద్ర నా కొడక, ఏంట్రా నీకు దుప్పటి చెందర నా కొడక అని చెప్పి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నన్ను తీసుకెళ్లి లోనో తీసుకెళ్లి దోమల్లో పడేసి ఇష్టానుసారంగా నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడటం చేశారు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, నువ్వు అమరావతి గురించి మాట్లాడటానికి వీల్లేదు. అమరావతి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేముంది సార్? అమరావతిలో ఉన్నటువంటి లోపాల గురించి లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి అవినీతి గురించి మాట్లాడతాను తప్ప అమరావతి గురించి నేను మాట్లాడినంటే అమరావతి గురించి నువ్వు మాట్లాడేందరు నా కొడక, అసలు అమరావతి గురించి నిన్నెవరు మాట్లాడమన్నారు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం. దాదాపుగా 25 మంది కానిస్టేబుళ్ళు, 2 సిఐలు నన్ను అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ, లేకపోతే మా కుటుంబ సభ్యుల్ని కనీసం ఇంటిమేషన్ ఇవ్వకోకుండా 24 గంటలు వాళ్ళు వేధించినటువంటి విధానం మీద ఖచ్చితంగా నేను ఈరోజు నాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఈరోజు నాకు బెయిల్ రావటం కూడా జరిగింది. పోలీసు వాళ్ళు నాకు బెయిల్ రానికుండా చేయాలని చెప్పి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇంకో విషయం ఏంటంటే, అసలు నాకు ఇప్పుడు కొత్తగా ఏ కేసు లేదు, ఒక్క కేసు కూడా లేదు. మరి ముఖ్యంగా నన్ను ఇల్లీగల్గా తీసుకొని వెళ్ళారని చెప్పి పార్టీ వెంటనే స్పందించి అప్పిరెడ్డి అన్న గౌరవ శాసన మండలి సభ్యులు అప్పిరెడ్డి అన్న వెంటనే స్పందించి నా కోసం దళిత నాయకులందరినీ కూడా లీగల్ టీంని అందరిని కూడా అలాట్ చేసి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి పంపించి నాకు ఒక భరోసా ధైర్యాన్ని ఇచ్చారు. పార్టీకి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా కోసం ఫైట్ చేసినటువంటి లీగల్ టీము చిరంజీవి అన్నకి, అన్న టీంకి, బాజీ గంగాధరానికి అక్క కానివ్వండి, గాదా నాగేశ్వరాన్ని కానీ, సోమి అక్క, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. పార్టీ అందరూ కూడా నాకు అండగా, మా ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు అందరూ నిలబడి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే పోలీసులు ఇబ్బంది పెట్టారో అది మేము కూడా స్వయంగా పోలీస్ స్టేషన్కి నిన్న వెళ్ళడం జరిగింది. లీడర్స్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకున్నాం. కనీసం కలవడానికి కూడా ఒక్కసారి కలిసి మాట్లాడడానికి కూడా నిన్న పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక పక్క కనీసం ఒక లీగల్ టీమును కూడా ఆయన కలవనీయలేదు. అడ్వకేట్ నన్ను కలవనీయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేశారు, మరి ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనేటువంటి మాట కూడా అడగనీయకుండా కలవనీయకుండానే మరి సెక్షన్స్ మార్చి మరి అదే ఏదైతే కేసు పెట్టారో అందులో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు 3-4 బెయిల్ రావడం కూడా జరిగింది. మళ్ళీ అదే కేసులో బెయిల్ రాకూడదని సెక్షన్స్ మార్చి మరి సందీప్ని తీసుకెళ్లి కోర్టులో పెడితే న్యాయస్థానం దానికి అంగీకరించలేదు, సాక్ష్యాధారాలు లేదు, ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు అనే ఉద్దేశంతో వెంటనే బెయిల్ ఇవ్వడం జరిగింది సందీప్. ఈ కూటమి చేసేటువంటి అక్రమాలను, అన్యాయాలను, దళితుల పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, ఈ రోజుకైనా ఈ పోలీసు వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమ కేసులు, దాడులు ఇవన్నీ ఆపమని కోరుతా ఉన్నాం. మేము దళిత సమాజం పట్ల తెలుగుదేశం పార్టీ అధికారంలో చేపట్టిన నాటి నుంచి, లేదా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా కారంచేడు దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ మారణ హోమాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని దస్తావేజుల లేఖర్లు పెన్ డౌన్ నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో భాగంగా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజుల నమోదుకు వచ్చిన కక్షిదారులు లేక కార్యాలయం వెలవెలబోయింది. ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న పీపీపీ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, జీవో నెంబర్ 396ను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేఖలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈమెయిల్ ద్వారా తమ వినతిని పంపించినట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు షేక్ అహ్మద్ అలీ, కార్యదర్శి రాముడు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను గత 40 సంవత్సరాల నుంచి లేఖర్గా పనిచేస్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాల నుంచి కూడా లేఖర్లే దీన్ని నడుపుతున్నారు. వారి యొక్క నైపుణ్యంతో ఫీల్డ్ మీదకి వెళ్ళి పొలాన్ని కొలిచి పార్టీకి అన్ని విధాలు కూడా సలహాలు ఇచ్చి దస్తావేజ్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ దస్తావేజ్ వాళ్ళకి అప్పచెప్పి జాగ్రత్తగా ఎంతో బాధ్యతగా దాన్ని చేసుకుంటూ వస్తున్నాం. అయితే లేఖర్లకి గవర్నమెంట్ చేయుదనుకుంటే జీతాలు కానీ బత్యాలు కానీ ఉండవు. మా లేఖర్ల వల్ల గవర్నమెంట్కే లాభం తప్ప మా గవర్నమెంట్ వల్ల ఏ లాభం లేదు. మా వృత్తిని మేము సొంతంగా నడుపుకుంటున్నాం కష్టపడి. తేనే పార్టీలు మాకు డబ్బులు ఇస్తారు, లేకపోతే లేదు. అయితే ఇప్పుడు ఈ జీవో 396 వల్ల దస్తావేజులకు రక్షణ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా గవర్నమెంట్ ఈ వ్యవస్థని ప్రైవేట్ పరం చేసి, ఆ ప్రైవేట్ పరం చేయడం వల్ల వచ్చేటువంటి గవర్నమెంట్ వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు గవర్నమెంట్ విధంగా డిపార్ట్మెంట్ బయటకు అమ్మేస్తున్నట్టు లెక్క. ఇది గవర్నమెంట్ని ఒక పెద్ద కంపెనీలకి, ఒక బడాబాబులకి, అదాని అంబానీ లాంటి వాళ్ళకి ఇది వాళ్ళకి దారాదత్తం చేసి డబ్బును గవర్నమెంట్ సంపాదించినటువంటి ఆలోచిస్తూ ఉన్నారు. దీనివల్ల సుమారు రాష్ట్రంలో 2 లక్షల మంది లేఖర్ల యొక్క జీవనోపాధి కోల్పోయి ఈ లేఖర్లు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ జీవోను గవర్నమెంట్ వెంటనే రద్దు చేసి అటు కక్షిదారులకు ఇటు లేఖర్లకు కూడా న్యాయం చేసి మా యొక్క జీవనోపాధిని నిలుపుకోగలందులకు ఈ ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. వాళ్ళు ఏమీ దీని గురించి పట్టించుకోవట్లేదు. జీవో గురించి ప్రజలు గమనించుకుని ముందుకు నడవాలి. వాళ్ళకి తెలియదు విషయాలు. ఎంతసేపు ఏదో గవర్నమెంట్ మనకి బెనిఫిట్ చేస్తుంది, మీ చేతిలోనే మీ రిజిస్ట్రేషన్ అని అంటాం. మీ చేతిలో ఉంటుంది, మాకే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలని. రిజిస్ట్రేషన్ ఒక దస్తావేజ్ వస్తే అది పూర్తిగా రిజిస్టర్ చేసి పంపేదాకా మాకు బోల్డ్ టెన్షన్ బేర్ చేస్తున్నాం. ఇక్కడ అటువంటిది పార్టీకి ఏమర్థం అవుతుంది? ఫ్రంట్ ఆఫీస్ అని, బ్యాక్ ఆఫీస్ అని అంత మోసం ఏం కాదు. ఇది గవర్నమెంట్ కేవలం ఈ డిపార్ట్మెంట్ని అమ్మేయడానికి నిర్ణయించింది. ప్రైవేట్ కంపెనీలకు అమ్మేసి ఆ డబ్బుతోటి వాళ్ళు ఒప్పం గడుపుదామనే ఉద్దేశంలో ఉన్నారు. ఒక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనుకున్నప్పుడు ఆ వ్యవస్థలోని అనుభూతులు, ప్రజలు అందరి యొక్క సలహాలు, సంప్రదింపులు చేసి ఆ వ్యవస్థలోని మంచి చెట్లను వేరు చేసుకుని ఆ వ్యవస్థకు మార్పులు చేసి చేయవలసిన ప్రభుత్వం 396 జీవోతో ఒకే ఒక్క పేపర్తో ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. ఆ జీవోని చేయడం జరిగింది. దానివల్ల కలిగే ప్రజలకి, లేఖరులకి కలిగే నష్టం ప్రజలకి అర్థమయ్యేలా చెప్పకుండా ఈ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అనేక మంది దస్తావేజు లేఖరుల కుటుంబాలకి జరిగిన నష్టం వర్ణాతీతం. ఈ విషయం సీఎం గారికి మేలుపూర్వకంగా తెలియజేయడం జరిగింది. వెంటనే ఈ 396 జీవోని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. పేదవారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించి ఆరోగ్యశ్రీని ప్రసాదించిన వైద్య ప్రదాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్సీ కౌరు శ్రీను అన్నారు. మండల కేంద్రమైన ఆక్వీడు వైఎస్ఆర్ సెంటర్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆక్వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, రాష్ట్ర ఎస్సీసీ మెంబర్ పాతపాటి వాసు, ఆక్వీడు పట్టణ మండల అధ్యక్షుడు అంబటి రమేష్, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గడప గడపలో పులివెందుల్లో పుట్టినటువంటి పులిబిడ్డ మన వైఎస్ఆర్. ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతోటి మరి ఒక డాక్టర్గా ఆయన అనేక మందికి రూపాయికే సేవలు అందించిన సంగతి మన అందరికీ కూడా తెలిసినదే.
మరి నేను డాక్టర్గా కొంతమందికే సేవలు చేయగలుగుతున్నాను, రాజకీయ పరంగా అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ సేవలు చేయాలన్న ఆలోచనతోటి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన నిలబడ్డ ప్రతిసారి గెలుపొందిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి 2003లో ఈ ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకోవాలి, ఇబ్బందులు తెలుసుకోవాలన్న ఆలోచనతోటి మన రాష్ట్ర వ్యాప్తంగా 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కూడా దగ్గరుండి చూసి 2004లో మన అందరి ఆశీస్సులతోటి ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయన ప్రమాణ స్వీకారం రోజున ఏదైతే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానన్నారో ఆ ఉచిత విద్యుత్తుపై తొలి సంతకం చేయడం జరిగింది. మరి నిజంగా ఆ రోజుల్లో పేదవాడికి రోగం వస్తే బయట అరిగి మీద పడుకోబెట్టి ఎప్పుడు పోతాడన్న ఎదురు చూసే రోజుల్ని మరి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే సదుపాయం కల్పించిన వైద్య ప్రదాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేదవారి పిల్లలు 10వ తరగతి చదివిన తర్వాత మరి చదువుకోవడానికి డబ్బులు లేక కూలి పనికి పోతుంటే, అయ్యా మీరు పోవాల్సింది కూలికి కాదు కాలేజీకి నేనున్నానని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి మరి పేదవాళ్ళందరికీ కూడా ఉన్నత చదువులు చదివించిన విద్యా ప్రదాత మన వైఎస్ఆర్. నిజంగా ఈ రోజు ఆయన ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడం వల్ల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతినే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగించారని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా బుధవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల IIITలో సీట్లు సాధించిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు, స్వీట్లు అందించి అభినందించారు. అలాగే గ్రామంలోని పారిశుధ్య కార్మికులకు పార్టీ నాయకుడు ఆకుల రాజా తన తండ్రి వెంకటేశ్వరరావు స్మారకంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల అధ్యక్షుడు మారడా మంగారావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు బాబ్జీ, కరణం బుజ్జి, రాయి లక్ష్మి, మనసాల నాగమణి, నాగబాబు, ముత్తా బుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా వారికి చేపురోలు గ్రామంలో మీ అందరి సమక్షంలో ఘన నివాళులు ఈరోజు అర్పించడం జరిగింది. ఆయన లేని లోటు అనేది ప్రస్ఫుష్టంగా, ఎందుకంటే 2009లో ఆయన చనిపోయారు. అంటే సుమారు 17 సంవత్సరాలు కాలం గడిచింది. ఈ రోజుకి కూడా ప్రజల మనసులో ఒక చెరగని ముద్ర. అంటే ఎక్కడో నాయకులు పుడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొంతమంది నాయకులే ప్రజల నుంచి, ప్రజల మదిలో ఈ రోజుకి కూడా గుర్తుండిపోయే నాయకుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు కూడా అనుకోవాలి. మనం ఇంటి రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు కానీ మన తెలుగు వారిలో ఈ రకంగా ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గ వారికి ఈ రకంగా కూడా అందజేయచ్చు, ఈ రకంగా కూడా ఆదుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో చిరునవ్వులు చూడొచ్చు అని ఒక ఆలోచన చేసి, అది ఫీజు రీయింబర్స్మెంట్ అనుకోండి, ఇళ్ల స్థలాలు అనుకోండి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం. మంత్రి నిమ్మల రామానాయుడు. రాబందుల్లా గొడ్డలి పార్టీ నేతలు క్రెడిట్ చోరీ కోసం ఎగబడుతున్నారు. మధ్యపట్ల సూర్యప్రకాష్. ఇడుపులపాయలో మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు. దళితులపై ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడుతున్న కూటమి సర్కార్. రాష్ట్ర ఎస్సీ సెల్ నేతలు.
CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.